హాయ్ అండి. వెల్కమ్ టు కథారమ్మ ముచ్చట్లు. చూసారా, జ్యూసీగా పెరుగువడ అండ్ గారె వేసానండి. ఎంతమందికి ఇష్టమండి పెరుగువడ, గారె? నాకైతే చాలా ఇష్టమండి. నేనైతే నైటే రుబ్బేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. అంటే మార్నింగ్ ఆఫీస్కి లేట్ అయిపోద్ది కదా మా హస్బెండ్కి అని. ఇంకైతే ఫాస్ట్గా అయితే తీసాను. కొంచెం గట్టిగా ఉంది. ఇంకా దీంట్లో అయితే సాల్ట్ కలుపుతానండి. కలిపి ఇవన్నీ బాగా బీట్ చేయాలి, లేకపోతే గారెలు సరిగ్గా రావండి, ఫ్లఫీగా రావన్నమాట. ఇంక ఇందులో అయితే ఆనియన్స్ అండ్ కరివేపాకు, కొత్తిమీర వేసానండి. ఇంకా వంట సోడా అయితే ఏమీ వేయలేదు, ఎందుకంటే నేను నైట్ రుబ్బేసుకున్నాను కాబట్టి బాగానే వస్తాయని. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ గారు కదండి, ఆయిల్ హీట్ అవ్వకుండా వేసేసాను అనమాట. అందుకే అలా ఉంది. తర్వాత గారెలు అయితే చాలా బాగా వచ్చినాయండి. అదిగోండి చూడండి. నా గారెలకి కొంచెం వంక పెట్టద్దండి, ఎందుకంటే నేను కూడా కొత్తగానే నేర్చుకుంటున్నా వంటలు అనమాట. నాకు మ్యారేజ్ అయ్యాకే నేర్చుకుంటున్నాను. మ్యారేజ్ కాకముందు నేర్చుకునేదాన్ని కాదు. ఎంచక్కా అంటారు కదా, డాడీ లిటిల్ ప్రిన్సెస్ అని, సేమ్ అట్లాగే అనమాట. అన్ని పనులు చేసేవాళ్ళమండి, కానీ వంట చేసేవాళ్ళం కాదు. అందుకే కొంచెం అటు ఇటుగా ఉంటాయి అన్నమాట నా వంటలు. అయితే నా గారెలు అయితే అయిపోయినాయండి. నేను అంతలోకి ఏం చేశానంటే, ఒక బౌల్లోకి పెరుగు తీసుకుని బాగా మజ్జిగలో చేసుకున్నాను అనమాట. అదైతే వీడియో షూట్ చేయలేదండి, ఒక్కదాన్నే కదా, మళ్ళీ ఆఫీస్కి లేట్ అయిపోతుందని కంగారుగా చేశానండి. దాంతో బలంగా వీడియో షూట్ చేశాను అనమాట. ఇదిగోండి, తీసిన తర్వాత వెంటనే మజ్జిగలో వేసేయకూడదండి. వాటర్ ఉంటుందండి, ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎందుకంటే ఆయిల్ ఏమనంటే వచ్చేస్తుంది. అలాగే కొంచెం మెత్తగా అవుతే మజ్జిగలో వేస్తే పీల్చుకుంటాయి అనమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అది వేసిన వెంటనే చూసారా ఎంత ఆయిల్ వచ్చిందో, దాంట్లో ఉన్న ఆయిల్ అంతా వచ్చేస్తుంది అనమాట. రెండో వాయి కూడా వేసేస్తున్నాను నేనైతే. నా వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, ఏమనుకోకండి. మీకు చూపిస్తాను. ఇవ్వండి, పాల ప్యాకెట్ మీద వేస్తానని నాకైతే అదిగోండి వేస్తున్నాను గారెలు. ఫస్ట్ టైం అయితే అసలు చాలా గట్టిగా వచ్చాయండి. ఇప్పుడు కొంచెం అలవాటు అవుతున్నాయి నాకు గారెలు వేయడం అనమాట. భయం వేసేది, బాబోయ్ ఎలా వేయాలి గారెలు అని. ఇప్పుడైతే నాకు నేనుగా చేస్తాను. ఇక్కడ ఏం మిస్టేక్ చేశానంటే, ఏదో పిండినట్టు పిండేసానంటే అదిగోండి గారె మెత్తగా అయ్యి మొత్తం ఉడిపోయింది అనమాట. మజ్జిగలో వేసినా కూడా అది కొంచెం పొడిమైపోయిందండి. అదిగోండి, అలా చేయకండి, వత్తండి. నేను వంట రాని వాళ్ళకి చెప్తున్నానండి, వంట వచ్చిన వాళ్ళకి ఎలాగో తెలుసు. వంట రాని వాళ్ళకి చెప్తున్నాను, నాకు లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఒకరు ఇద్దరు, వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట, వత్తాలి. నాకులో అయితే అస్సలు చేయకండి మిస్టేక్. క్యారెట్ కొంచెం తురుముకున్నాను అనమాట. చాలా బాగా వచ్చినాయండి పెరుగాళ్ళు. కొంతమంది అన్నీ వేసేస్తారు, నేనైతే సింపుల్గా చేసేసానండి. పొద్దుట హడావిడి లేకుండా సింపుల్గా చేస్తానన్నమాట. నాకైతే బాగా నచ్చినాయి అనమాట. నేను ఇంకా సాయంత్రానికి కూడా ఉంచుకుని నా డిన్నర్లోకి ఇదే తిన్నానండి, పెరుగు ఆవిడ. ఇంకా తాలింపు అయితే సింపుల్గానే వేసేసానండి, పెద్ద హడావిడి లేకుండా. కొంచెం ఆయిల్ పోసుకుని అందులో ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసానండి. ఇంకేం వేయలేదనమాట. నాకు ఇలా వేయగానే భలే ఫ్లేవర్ నచ్చిందనమాట. కరివేపాకు వేస్తే ఎంతమందికి ఇష్టమండి, ఆ స్మెల్ భలే ఉంటుంది. కానీ నేనైతే ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఫేస్ చేసి ఉండే, కానీ ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. అసలు కరివేపాకు దొరికే రానిచ్చేదాన్ని కాదు. ఇప్పుడైతే బాగా ఎక్కువ తింటా. కరివేపాకు ఎక్కువ తినాలంటారు, హెయిర్ బాగా ఊడిపోతుందండి నాకు డెలివరీ అయిన కాడి నుంచి. అందుకే ఎక్కువ వేస్తాను అనమాట కరివేపాకు. అయితే ఇదిగోండి వేసాను అనమాట. ఇంతట్లోకి అయితే మా ఆయనకైతే లంచ్ బాక్స్ పెట్టేశానండి. మ్యాంగో పప్పు అండ్ ఇంకా ఆవకాయ పచ్చడి పెట్టాను. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి గారెలు అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయండి, నిజం చెప్తున్నా. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి గారెలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, సింపుల్ ప్రాసెస్ అనమాట. అలాగే నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.